బిడ్డలారా, చిన్న ప్రార్థనతో మనము ముందుకు వెళ్దాం. తలలు వంచండి. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి మా ప్రభువా, మరిదిగో నీ దీన దాసులు నాగరాజ్ సార్ గారికి మీరు అనుగ్రహించిన పరిచర్యను బట్టి, అనుగ్రహించిన మందిరమును బట్టి, సంఘమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అందులో భాగంగా పోయిన నెల నుండి ఈ సంవత్సరంలో వారు తీసుకున్న నిర్ణయం మేరకు, మీరిచ్చిన దర్శనం మేరకు ప్రతి నెల ఈ రీతిగా మరి సువార్త కూడిక నిర్వహించాలని, ఇటు సంఘక్షేమము కొరకు మరి అనేకులు వాక్యము విని బలపడినట్లుగా మీరు వారికి ఇచ్చిన దర్శనమును బట్టి ఆ దర్శనాన్ని చేతబట్టుకొని ముందుకు సాగుచుంటుండగా నీ కృప దయచేయండి. ఈ 2వ మాసమున నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు. మాట్లాడున్నది నేను కాదు కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రతి హృదయానికి, ప్రతి వ్యక్తికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారమును దయచేయమని, నన్ను కనుమరుగు చేసి మీరు మాత్రమే మహిమ పొందుకొనగలరని చేరివచ్చిన నీ ప్రియ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించుమని నన్ను నేను నీ హస్తగతాలకు అప్పచెప్పుచు, చేరివచ్చిన ప్రతి వారి యొక్క హృదయములను నీ హస్తగతాలకు అప్పచెప్తూ ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించే హృదయము, వాక్యపు వెలుగులో బ్రతికే కృపను మాకెల్లరకు దయచేయగలరని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమణ దోం బిడ్డలారా, మరి నా పేరు పాస్టర్ టి నరేష్. గార్గేపురం యోహాను బాప్టిస్టు ప్రార్థనా మందిరంలో సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. నేను ఈ స్థలములోను మరియు గార్గేపురము సంఘములో సంఘ కాపరిగా నిలబడి సేవ చేయుటకు మొదటిగా దేవుడు కారణమైతే, ఆ 2వ స్థానము మా ప్రియులు నన్నెంతగానో బలపరిచి ప్రోత్సహించేటటువంటి దైవ సేవకులు మరి నాగరాజయ్య గారికే ఆ 2వ స్థానాన్ని వాళ్ళు. ఎందుకంటే నేను తెలంగాణ వాసిని, మెదక్ జిల్లా వాస్తవ్యుడను. ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన రీతిగా పచ్చి విగ్రహారాధన కుటుంబంలో నుండి ప్రభువును నమ్ముకొని, ప్రభు వాక్యమును చేతబట్టుకొని మరి అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించి అన్యజనుల మధ్యలో సేవ చేసి చివరకు దేవుని దర్శనము మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ నా అవసరత ఉన్నదని, ఈ ప్రదేశములో దేవుడు నన్ను వాడుకుంటాడని, దేవుడు ఒక బలమైన సాధనముగా దైవ సేవకులు నాగరాజు గారిని వాడుకోవడం చాలా గొప్ప విషయం. వారి సలహా మేరకు, వారి సూచన మేరకు మరి ఇక్కడ నన్ను దేవుడు నిలబెట్టుకొని మరి ఎక్కడ కూడా వెనుతిరగకుండా ఘనమైన సేవ దేవుని సంతోషపెట్టే విధముగా చేయుటకు దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రీతిగా ఒక అన్యజనుల కుటుంబంలో నుండి దేవుడు నన్ను పిలుచుకొని మరి సేవార్థమై తన పనిని నాకు అనుగ్రహించి మరి చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా నేను తెలంగాణ వాస్తవ్యుడను గనుక మరి నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లా, తర్వాత ఈ రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలో, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాలలో సేవకునిగా పనిచేశాను, సువార్త ప్రకటించాను. కానీ దేవుడు ఎక్కడ నాకు స్థిరత్వాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే ఇక్కడ పని చేయుటకు దేవుడు నిర్ణయించాడు కాబట్టి అక్కడ నన్ను స్థిరపరచలేదు.
మరి ఏ ప్రాంతమునకు వెళ్ళినా తగినటువంటి ఆ స్థిరత్వం లేకపోగా కొన్ని మార్లు నేను విసుగు చెందాను. చాలా సందర్భాల్లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో, కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి పరిస్థితుల్లో, మరి ఒకప్పుడు వివాహము కాకముందు ఒంటరిగా నేను అనుభవించి, తదనంతరము మరి నా భార్య వారు కూడా మరి ఎన్నో రోజులుగా ఇద్దరము కలిసి పస్తులుండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని సేవే ధ్యేయంగా ఎన్ని అవకాశాలు వచ్చినా పనిపాటులు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, ఈ సేవలోనే మా జీవితాన్ని వ్యయపరుచుకొని సేవలోనే మా జీవితాన్ని సాగించుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పము చేత ముందుకు వెళ్ళుచున్నటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు సేవా పరిస్థితులను బట్టి విసుగు చెందినప్పటికీ ఒకానొక రోజున ఇక సేవ వద్దు ప్రభువా, నీవు నన్ను ఒక చోట స్థిరముగా నిలబెట్టుకుంటే చచ్చేంత వరకు నీ చేతిలో ఒక సాధనముగా వాడబడతాను, లేదా ఒక చిన్న విశ్వాసిలాగా ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తానని తీర్మానము చేసుకొని హైదరాబాదులో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నటువంటి తరుణములో దైవ సేవకులు నాగరాజు గారి ద్వారా మరి గారిగేపురములో ఒక నూతనముగా సంఘం ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి మీరైతే అక్కడ స్థిరపడే అవకాశం ఉన్నదని నాకు అనిపిస్తుంది. చాలాసార్లు వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ నీవైతే ఎందుకో నీవుంటే అక్కడ బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రేరేపణ దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. నరేష్ ఒకసారి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళుమని దైవజనులు సలహా ఇవ్వడం జరిగింది. మరి ముందుగా దైవ సేవకులు చెప్పినట్లుగా మరి అక్కడ వాడని ఇక్కడ నాకెట్లా పరిచయం అంటే మా స్నేహితుడు ఇర్మియా గారు మరి కిష్టాపురంలో దైవజనులు సేవ చేస్తున్నటువంటి తరుణంలో చిన్నపిల్లలకు సండే స్కూల్ పిల్లలకు మరి VBS కార్యక్రమాలు, పాటలు, డ్యాన్సులు, స్టోరీస్ చెప్పడానికి కార్యక్రమాన్ని నడిపించడానికి వచ్చాను. అప్పుడు నాలో ఈ దేవుని సేవ పట్ల ఉన్నటువంటి భారాన్ని, ఈ తపనను వారు గుర్తించి మరి ఆ రీతిగా వారి అనుభవములో నుండి ప్రేరేపణను బట్టి చెప్పడం ద్వారా ఈ ప్రాంతమునకు రావడం జరిగింది. ప్రతిదీ దేవుని చిత్తాన్ని కనుగొని రావడం జరిగింది. మరి ఆ రీతిగా వచ్చి దరిదాపుగా 7 సంవత్సరాల నుండి ఇక్కడే అదే ప్రాంతములో సేవలో కొనసాగుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారు, ఇది నా వ్యక్తిగతమైనటువంటి సేవను గురించినటువంటి సాక్ష్యము. ఈ సేవలో మరి చాలా ఆటంకాలు జరిగాయి. ఇక్కడ గారిగేపురం వచ్చిన తర్వాత కూడా 2022వ సంవత్సరంలో మరి ఘనముగా సేవలో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మరి భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం ఇంట్లో జరిగిన సందర్భము చాలామందికి తెలియను, చుట్టుముట్టు ఉన్నటువంటి సేవకులకు. మరి మేము మొదటిగా మా ప్రాంతము నుండి 4 గిన్నెలు 4 డ్రెస్సులు పట్టుకొచ్చుకున్నాం. అవి తప్ప ఏవి అక్కడి నుండి తీసుకొచ్చుకోలేదు. అవి మాత్రమే మిగిలినాయి. మొదట మేము ఎక్కడి నుండి ప్రారంభమయ్యామో అవి మాత్రమే మా ఇంట్లో మిగిలినాయి. ప్రతి ఒక్కటి దహించిపోయాయి. ఈ రోజున మరలా మీరు మా ఇంటికి వస్తే పాస్టర్ గారేమో అలా చెప్పారు, ఈయనకేం తక్కువ ఉంది అన్నట్లుగా దేవుడు ఏదైతే కోల్పోయామో దానికి రెట్టింపు దేవుడు మాకు వస్తువులు కానీ, కావలసినటువంటి సరుకులు కానీ, కావలసినటువంటి వస్త్రములను కానీ దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది జరిగినటువంటి తదనంతరము మరి పాప తర్వాత పాప ఇప్పుడు 8 సంవత్సరాలు. ఆ పాప తర్వాత దేవుడు మాకు
ఒక కుమారుని అనుగ్రహించాడు. మరి కుమారుని విషయంలో కూడా పుట్టినప్పుడే ఆ కుమారుడు బ్రతకడు అని డాక్టర్లు వైద్యులు చెప్పారు. హైదరాబాదు పట్టణంలో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగాము. బ్రతకడం కష్టము అని చెప్పారు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఒకవైపు సేవ, ఒకవైపు కుటుంబము, ఏది కావాలి చూసుకో అన్నట్లుగా సాతానుడు ఒక సవాలు విసిరినట్టుగా ఉన్నది నాకు ఆ రోజున. మరి పాషమ్మ గారు లేకపోతే సేవ ముందుకెళ్ళలేదు. బాబు బ్రతకకపోతే పాషమ్మ గారు ఉండలేరు. ఎందుకంటే ఇద్దరిది కండిషన్ చాలా సీరియస్గా ఉన్నది. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో, ముఖ్యంగా బాబు విషయంలో డాక్టర్లు చెప్పారు, ఈ లంగ్స్కి, ఊపిరితిత్తులకును గుండెకును ఉన్నటువంటి సరఫరా లేదు, ఆ నరము లేదు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు అని ఒకసారి, లేకపోతే గుండెకు హోల్ ఉందని చెప్పారు. వాస్తవానికి గుండెకు హోల్ అయితే లేదు, కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేటటువంటిది సరిగా లేదనేటువంటి ఒక చిన్న వ్యాధి ఉన్నదనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారించారు. కానీ చివరి వరకు అది ఏంటి అనేటటువంటిది వాళ్ళకు కూడా అర్థం కానటువంటి పరిస్థితే. ప్రభుతో ఒక విన్నపము చేసుకున్నాను, ప్రభువా ఇచ్చిన వాడవు నీవే, నీవు నిలబెట్టుకుంటావా తీసుకుంటావా నీ ఇష్టం, తిరిగి మేము సేవలో ముందుకు సాగాలి, పాషమ్మ గారికి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేసుకొని ఆ బాబును ప్రభువుకు అప్పచెప్పాను. వైద్యులు చేతులెత్తేశారు. ప్రభువా మరి వాళ్ళైతే చేతులెత్తేశారు, నువ్వు చెయ్యి పట్టుకుంటావా విడిచిపెడతావా అని ప్రభు మీద ఆధారపడి ఇంటికి తీసుకొచ్చుకున్నాం. పుట్టినప్పటి నుండి 4 రోజుల వరకు తల్లి స్పర్శ తెలియకుండా బాబున్నాడు. ఆ 4 రోజుల వరకు మరి ఆక్సిజన్ మీదనే, వెంటిలేషన్ మీదనే ఉన్నాడు. ఆ 4వ రోజున ఇంటికి తీసుకొచ్చుకొని అన్నీ తీసేసి యేసు నామమున ప్రార్థన చేశాం. సంవత్సరం వరకు మరలా చిన్న జ్వరము కానీ చిన్న వ్యాధి కానీ రాలేదు. మరి సంవత్సరం తర్వాత కరెక్ట్ బర్త్డే అయిపోయింది, కేశఖండన కూడా చేశాం. తర్వాత ప్రభువు ఆ కుమారుని పిలుచుకోవడం జరిగింది అకస్మాత్తుగా. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి విడవకుండా ఈ పరిచర్యను మేము నమ్మకంగా దేవుని కొరకు జరిగిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పోయిన సంవత్సరంలో మే నెలలో 19వ తారీఖున మా కుమారుడు మరి ప్రభువునందు నిద్రించాడు. మరి అదే రీతిగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ఈ రీతిగా ఈ సేవలో ముందుకు సాగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా ఇంకను ఘనమైన పరిచర్య చేయనట్లుగా మా కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వాక్య దాగనంలోనికి వెళ్దాం. మరి దైవజనులు దైవ సందేశం అందించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని భావిస్తాను. మరి ఇంతమంది సీనియర్లు, పెద్దలైనటువంటి, అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకుల ముందు దైవ సందేశం అందించుట నాకు ఒక సవాలే, కానీ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి మాటలను మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మంచిది. ప్రభునందు ప్రేమణ దవం బిడ్లారా, మీరేం భయపడొద్దు ఎంతసేపు సమయం తీసుకుంటారో అని. సకాలంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రేమణ దవం బిడ్లారా, అందరూ తీయండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు చదువుకుందాము. చదవండి అమ్మా.
రైట్ అమ్మా. ఇక్కడ 7వ వచనం నుండి 11 వచనాలు ఉన్నాయి కదా, ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. సనువు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. పదకొండవ వచనం అందరం కలిసి చదువుదాం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రేమన దౌం బిడ్డలారా, మరి ఈరోజు నుండి లెంట్ డేసు ప్రారంభం మనందరికీ తెలిసినట్లుగా ఈరోజు మరి భస్మ బుధవారం మొదలుకొని గుడ్ ఫ్రైడే వరకు కూడా శుభ శుక్రవారం వరకు ఈ శ్రమల రోజులు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. అది వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ మరి లెంటు అనగానే మనందరికీ తెలిసినటువంటి రీతిగా చిగురించుట అనేటటువంటి అర్థమునిస్తూ ఉన్నది. మొన్నటి దినమున మన వాళ్ళు ఎవరో మా సంఘ పెద్దలు అడిగారు, ఈ 2-3 రోజుల్లో బాగా ఎక్కువ గాలి ఎక్కువగా వస్తుంది, ఎందుకు, ఏమన్నా వర్షం కానీ పడుతుందా, వర్షపు సూచనలు కనబడట్లేదు అన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ గాలులు పెడతాయి ఈ 2 వారాల వరకు కూడా. ఈ ఎక్కువ గాలులు పెట్టినప్పుడు చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోతాయి. ఆ చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మరలా 3వ నెల ప్రారంభం నుండి ఏమవుతుందంటే చిన్నగా మరలా క్రొత్త చిగురు పెట్టడం, ఆ లేలేత ఆకులు తర్వాత పచ్చగా, మరి ఎండాకాలంలో కూడా మరి కొన్ని చెట్లు పచ్చగా ఉండడానికి కారణం అదే. మరి ఇది వసంతకాలము అని అంటారు కదా. చూడడానికి చెట్లు ఎండిపోయినట్లుగా కనబడినా మరలా క్రొత్తధనాన్ని సంతరించుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి సమయం అన్నమాట ఇది. అదేవిధంగా ప్రతి సంవత్సరము మరి క్రీస్తు శిలువ శ్రమలను జ్ఞాపకము చేసుకొనుచు, కొంతమంది ఉపవాస దీక్షలో పాలు పొందుచు, 40 రోజులు జరుగుచున్న ప్రార్థన కార్యక్రమాల్లో పాలు పొందుచు, దైవ సందేశాలను వినుచు, వ్యక్తిగతముగా దేవునితో సమయాన్ని గడుపుచు, వారి ఆత్మీయ జీవితంలో వారు కూడా ఏ విషయాల్లో ఆకులు రాలిపోయినట్లుగా మోడుబారిపోయినటువంటి స్థితిలో ఉన్నారో మరలా ఆ స్థితిలో నుండి ఫలించేటటువంటి స్థితిలోనికి రావడానికి చిగురించబడేటటువంటి ఒక గొప్ప అనుకూలమైనటువంటి సమయమని చెప్పాలి. ప్రభువునందు ప్రేమన దౌం బిడ్లారా, మరి ఈ రీతిగా కొంతమంది ఈరోజు నుండి ప్రారంభిస్తారు, కొంతమంది రేపు సోమవారము 19వ తారీఖు నుండి కరెక్ట్గా 40 రోజులు ఈ కార్యక్రమాలను కొనసాగించుతూ ఉంటారు. ప్రేమన దౌం బిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, మరి క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు. మనము కూడా శ్రమ పడేటటువంటి ఆ తత్వము మనసును కలిగి ఉండాలని ఈ లేఖనము చెప్పుట మనము చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క పత్రిక 1 పేతురు 2వ పేతురు 2 కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడైనటువంటి పేతురు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమన దౌం బిడ్లారా, ఈ 2 పత్రికలు కూడా మరి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
అనగా ఈ మొదటి పత్రిక ఆదరణ కొరకు ఆదరిస్తూ రాస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. రెండవ పత్రిక అపాయం ఉన్నది, మరి జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ జాగ్రత్త పరుస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అంటే రెండిటికి కూడా జాగ్రత్తగా అని చెప్తూ రాస్తూ ఉన్నాడు. మొదటి పత్రిక, ఈ పత్రిక అంతా కూడా మరి ఆదరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నూతనముగా సంఘం ఏర్పాటు చేయబడినది. ఆ క్రొత్త దినాలలో మరనేకమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా బయట నుండి వచ్చేటటువంటి సమస్యల గురించి, ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా మీరు జీవించాలి అనేటటువంటి విధంగా వారిని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఈ మాటలు, ఈ పత్రికను పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ రెండవ పత్రిక వచ్చేసి మరి లోపల నుండే సమస్యలు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా సమస్యలు లోపల నుండే కాదు, బయట నుండి రెండు విధాలుగా ఉంటాయి సమస్యలు. బయట నుండి ఒక ఎత్తు అయితే లోపల ఇంకా మరొక ఎత్తు. రెండో పత్రిక పరిస్థితి ఏంటంటే లోపల నుండే సమస్యలు ఉన్నాయి. సంఘంలో దుర్బోధలు, మరి అపవాది అనేక మందిని సాధనములుగా వాడుకొని మభ్యపెట్టి మాయ చేసి దుర్బోధకులను లేపుతా ఉన్నాడు, జాగ్రత్త అంటూ వారిని హెచ్చరిక చేస్తూ వ్రాసినటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ పండితుల అభిప్రాయం మేరకుగా మరి ఈ పత్రిక క్రీస్తు శకము 65 నుండి 67 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి పేతురు గురించి మనం ఆలోచన చేసినట్లయితే శిష్యులందరిలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నవాడు పేతురు. అన్నిటిలో అందరికంటే ముందుండేవాడు పేతురు. అన్ని విషయాల్లో ముందు చేతెత్తేవాడు పేతురు, ముందు పరిగెత్తేవాడు పేతురు. అదే క్రమంలో అందరికంటే వెనక్కి వెళ్ళేవాడు కూడా పేతురే అని చెప్పాలి. ఎందుకంటే ప్రభువు శిలువ మరణము పొందిన తర్వాత అందరికంటే వెనుకకు ఎప్పుడు ఏ స్థితిలో నుండి వచ్చాడో మరలా అదే స్థితిలోనికి వెళ్ళి వలలు వేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి తరుణములో ప్రభువు మరలా దర్శించి, నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అన్నట్లుగా కాస్త నమ్రతగా అతన్ని మాట్లాడి చక్కచేసి మరలా దారిలో పెట్టినప్పుడు ఒక ఘనమైనటువంటి పాత్రగా మరి మార్చబడి సేవ చేసినటువంటి అనుభవము పేతురుకున్నది. అప్పుడు అపోస్తుల కార్యంలో మనం చూస్తాము, వాళ్ళు వర్ధిల్లుచు మరి ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, సూచక క్రియలు, అనేక మంది ప్రభువును వైపు తిరుగుట చూస్తూ ఉన్నటువంటి తరుణములో వీళ్ళు విద్య లేని పామరులు, వీళ్ళకి ఇంత గొప్ప పాండిత్యం ఎక్కడిది అని అనుకునుట కూడా మనం చూస్తాం. ప్రేమన దోమ బిడ్లారా, మరి అతనికి చదువు లేదు కదా, మరి అతను ఈ యొక్క పత్రికను, ఈ విషయాలను ఎలాగూ వ్రాసాడనేటువంటి సందేహము మనకు రావచ్చును. మరి సాధారణముగా యేసు ప్రభుల వారు జీవించినటువంటి కాలంలో హీబ్రూ మరియు అరమిక్ భాష మరి వాడుకలో ఉన్నట్లుగా మనం చూస్తాము. అయితే ఈ పేతురుకు హీబ్రూ భాష, అరమిక్ భాష మాట్లాడడం వచ్చు. మరి ఇది గ్రీకులో వ్రాయబడినటువంటి పత్రికగా మనము గమనించాలి. మరి తనకు ప్రేమైనటువంటి వ్యక్తి సిల్వాను, మరి సిల్వా అనేటటువంటి వ్యక్తి చేత ఈ మాటలు వ్రాయించినట్లుగా, అంటే ఆలోచనలన్నీ, మరి దేవుడిచ్చినటువంటి ఆలోచనలన్నీ తన మనసులో ఏదైతే రాయాలని ఉద్దేశించాడో తను చెబుతూ ఉంటే తన శిష్యుడైనటువంటి మరి దేవుని దాసుడైనటువంటి సిల్వాన చేత ఈ మాటలు వ్రాయించినట్లుగా భక్తులు రూఢిపరిచి ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క పత్రికలో భక్తులకు కలిగేటటువంటి బాధలు, దాని తర్వాత కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఎలాగుంటాయో చక్కగా చూపిస్తున్నటువంటి తరుణాన్ని మనం చూడగలుగుతాం. ఈ మొదటి పేతురు పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి.
మరి ఈ 5 అధ్యాయాలు కూడా మానవ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దశలను లేదా గుణగణాలను వివరించుట మనము గమనించాలి. మొదటి అధ్యాయము వచ్చేసి మరి పుట్టుక గురించి, రెండవ అధ్యాయం వచ్చేసి పెరగడం గురించి, మూడవ అధ్యాయము పరిపక్వత గురించి, నాలుగవ అధ్యాయము పోరాటము గురించి, ఐదవ అధ్యాయము మరి పరిపూర్ణమైనటువంటి ఆ జీవిత విధానం గురించి వివరించుట మనము గమనించాలి. అంటే ఒక వ్యక్తి మరి మొట్టమొదటిగా పుడతాడు. మరి క్రైస్తవులుగా మనము ప్రభువునందు జన్మించిన వారము, నూతన జన్మ మరి పొందినటువంటి వారము. మరి నూతనముగా ప్రభువులో పుట్టిన తర్వాత రెండవ అధ్యాయంలోనికి వచ్చేసిన తర్వాత అంటాడు, మొదటి అధ్యాయంలో 23వ వచనంలో మీరు గమనిస్తే అక్షయ బీజం నుండి మీరు పుట్టిన వాళ్ళు అంటారు. అక్కడ పుట్టినటువంటి ఒక విశ్వాసి తర్వాత చిన్నపిల్లవాడు ఏ రీతిగా పాలు తాగి పెరుగుతాడో రెండో అధ్యాయంలోనికి వచ్చేసరికి 3వ వాక్యంలో, మొదటి నుండి 3 వాక్యంలో అంటాడు, మరి మీరు వాక్యం అనే పాల వలన మీరు చక్కగా అభివృద్ధి చెందాలనేటువంటి విషయాలను వ్రాస్తూ వస్తాడు. పుట్టుక, తర్వాత మరి పాలు త్రాగుట అంటే పెరగడం, చిన్నగా వాక్యం అనే పాలలో పెరుగుట. తర్వాత మూడవదిగా పరిపక్వత, మరి పాలు తాగిన తర్వాత కొన్ని రోజులకు బలమైనటువంటి ఆహారం అంటే పరిపక్వత చెందాలి. చాలామంది విశ్వాస జీవితంలో ఇంకా పిల్లలుగానే ఉంటారు, ఇంకా చిన్న చిన్న విషయాలలోనే వారు ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా ఒక పరిపక్వతలోనికి, యవన దశలోనికి రావాలి. అన్ని విషయాలు మరి ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలనేటువంటి విషయాలను చక్కగా వివరిస్తూ 3వ అధ్యాయం 8వ వచనము ఈ వచనాల్లో చక్కగా పరిపక్వతను గురించి వివరిస్తూ ఉన్నాడు. తర్వాత 4వ అధ్యాయంలో పోరాటం అంటే పెరిగి పెద్దయిన తర్వాత మరి అన్ని విషయాల్లో మరి చిన్నపిల్లలు సమస్యలను, శ్రమలను, కష్టాలను తట్టుకోలేరు. పరిపక్వత చెందిన వారు మాత్రమే వాటిని తట్టుకోగలరు. పెద్దయిన వాళ్ళు, బలము పొందుకున్న వాళ్ళు, బలంగా ఉన్నవాళ్ళు మాత్రమే వాటిలో ఎదగగలరు అనేటువంటి విషయాన్ని బోధిస్తూ, ఇదిగో 4వ అధ్యాయంలో పోరాటమునకు సిద్ధంగా ఉండాలి. క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు, మనము కూడా కొన్ని శ్రమలు ప్రభు కొరకు అనుభవించాలి. శ్రమ వచ్చినప్పుడు భయపడొద్దు. క్రీస్తును పోలి, క్రీస్తు మనసు కలిగి ఆ శ్రమలను మన జీవితంలో ఆహ్వానించాలి. వాటి మధ్యలో మనము నిలబడగలగాలి. ఆ రీతిగా ఏది చేసినా ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా మనము బ్రతకాలంటూ ఒక అద్భుతమైన విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. చివరిగా 5వ అధ్యాయంలో మరి పటిష్టమైనటువంటి జీవిత విధానము గురించి మరి 10వ వచనంలో చూస్తాం. 5:10లో మరి పరిపూర్ణతను గురించి వివరిస్తూ ఉన్నాడు. అపవాది ఎదిరిస్తాడు, మరి గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. అలాంటి అపవాదిని మీరు ఎదిరించి చక్కగా మీరు అన్ని విషయాల్లో పరిపూర్ణత కలిగి ఎక్కడ కూడా మరి తగ్గకుండా మీరు అన్ని విషయాల్లో మీరు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ మరి అపవాదిని ఎదిరిస్తూ అన్ని విషయాల్లో మీరు కొంచెం కాలం మీరు పరిపూర్ణంగా మీరు జీవించినట్లయితే, ప్రభు రాకడ వరకు మీరు ఓపిక కలిగి బ్రతికినట్లయితే ఆ ప్రభు మిమ్మల్ని తన రాజ్యంలో చేర్చుకుంటాడనేటువంటి అద్భుతమైన ఆత్మీయ సత్యాలను వెల్లడిపరచుచు సంఘమును ఆదరిస్తూ ఉన్నాడు. అక్కడ విశ్వాసులను మరి మొట్టమొదటిగా స్థాపించబడినటువంటి ఆదిమ క్రైస్తవ విశ్వాసులందరినీ కూడా మరి బలపరుస్తున్నటువంటి తరుణాన్ని, విషయాల్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పుస్తకంలో మరి 13 సార్లు శ్రమ అనేటటువంటి పదము మనము గమనించగలము. మరి ముఖ్యంగా దేవుని ప్రజలు శ్రమలకు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడడానికి, ప్రభు కొరకు నిలబడడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మరి పేతురు భక్తుడు ఇందులో పొందుపరిచినట్లుగా మనము చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము కొన్ని విషయాలు కొద్దిసేపు ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం.
చదవండి మొదటి వచనము, 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలి. ప్రేమన్న దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు శ్రమ పొందాడు. అవునా కాదా? ఆయన కొరకు శ్రమ పొందాడా? మన కొరకు, సర్వమానవాళి కొరకు, సర్వమానవ పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో బలియాగమయ్యాడు అనే ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు. అట్టి శ్రమ పడేటటువంటి మనస్సును మీరు ఆయుధముగా మలుచుకునుడి. అంటే మీరు కూడా అట్టి శ్రమలు వచ్చినప్పుడు, అట్టి శ్రమలు అనుభవించుటకు మీరు సిద్ధముగా ఉండండి, సిద్ధ మనస్కులై ఉండి అనేటువంటి ఓ చక్కటి మాటను పేతురు భక్తుడు ఇక్కడ వివరించుట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి క్రైస్తవులు అన్నప్పుడు శ్రమలు వస్తాయి. ఈ శ్రమల కాలంలో కొంతమంది ఉపవాస దీక్షలో పాలు పొందుతారు. ఉపవాసము ద్వారా మరియు కొన్ని విషయాలను త్యజించి వారి యొక్క శరీరాన్ని శ్రమపరుచుకుంటా మనము గమనిస్తాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దేవుని బిడ్డలారా, క్రీస్తు ఏ రీతిగా మన కొరకు ఆయన శ్రమ పడ్డాడో మనము కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని శరీర విషయంలో మనము శ్రమ పడాలని వాక్యం చెప్తా ఉన్నది. ఈ శరీరములో దేవుడు పెట్టిన ఆత్మకును ఎప్పుడు కూడా యుద్ధములు, పోరాటములే జరుగుతాయి. అది కూడా మరి పేతురు భక్తుడు చెప్పుట మనం గమనిస్తూ ఉంటాం. శరీరమేమో మరి లోక సంబంధమైన ఆశలను కలిగి ఉంటుంది, లోక సంబంధమైన విషయాలకు మొగ్గు చూపుతూ ఉంటుంది. ఆత్మనేమో ఆత్మ సంబంధమైన విషయాలు, దైవ సంబంధమైన విషయాల కొరకు ఆరాట పడుతూ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మరి మనిషి ఎక్కువగా లొంగేది ఏంటంటే శరీరానికి. అందుకే ప్రభువు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చాలా సందర్భాల్లో మన శరీరాన్ని మనము శ్రమపరుచుకోలేము, మన శరీరాన్ని మనము నొప్పించుకోలేం. శరీరము అడిగింది కావాలి, కోరింది మనము శరీరానికి, ఈ శరీర సంబంధమైన క్రియలు చేయడానికే మనం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తాము తప్ప ఆత్మ సంబంధమైన విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉంటాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది, క్రీస్తు ఏ రీతిగా మన కొరకు ఆయన శ్రమ పడ్డాడో, తన శరీరాన్ని ఏ రీతిగా శ్రమపరుచుకున్నాడో మనము కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకుంటే మనము కూడా మన శరీరాన్ని శ్రమపరుచుకోవచ్చు. అలాగని మేకులు తీసుకొని గుచ్చుకోవాలా, అలాగని కత్తులు తీసుకొని కోసుకోవాలా? కాదు. కొన్ని చెడు అలవాట్లు, పాపభూయిష్టమైనటువంటి కార్యాలు, దేవునికి మన జీవితంలో మన శరీరము ద్వారా చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో, వాటిని ఏవైతే ఆయనకు నచ్చవో వాటిని మన శరీరంలో నుండి తొలగించుకోవడం, ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా బ్రతకడం, అదే మరి మన శరీరాన్ని శ్రమపరుచుకునేటటువంటి విధానం అని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే కింద వ్రాయబడి ఉన్నది, శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకునక దేవునిష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ప్రేమణ దేవుని బిడ్డలారా, శరీర తత్వము ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరము చేసేదిగా ఉంటుంది. అందుకని మనము ఆత్మానుసారమైన జీవితాన్ని మనము జీవించవలసిన అవసరత ఉన్నది.
గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగము, మరి 16 నుండి 26 వచనాల వరకు గల లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆత్మానుసారమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది, శరీరానుసారమైన జీవితము వాళ్ళు ఎలా ఉంటారు. ఆత్మానుసారులు అంటే ఎవరు, శరీరానుసారులు ఎవరు, వాళ్ళ ప్రతిఫలం ఏంటి, వీళ్ళ ప్రతిఫలం ఏంటి అనేటువంటి అద్భుతమైనటువంటి వివరణను పౌలు భక్తుడు గలతీ సంఘానికి అందించిన విషయాలను మనము గమనిస్తాం. ప్రేమన దౌం బిడ్లారా, ఈ రోజున దేవుడు ముఖ్యంగా ఈ యొక్క శ్రమల రోజుల్లో మీరు పాలు పొందుచున్నా పాలు పొందకపోయినా, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో నుండి, రక్షణ పొందిన విశ్వాసుల నుండి, ప్రభు సన్నిధానమునకు వస్తున్నటువంటి ప్రతి వారిలో నుండి దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటయ్యా అనంటే, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధులై, ఆత్మ విషయములో ఆత్మ సంబంధమైన మనసు కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన చిత్తానుసారముగా జీవించాలనేటటువంటిది మరి దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. మరి దైవ చిత్తానుసారంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా మనం ఉండాలి అని అంటే, శరీర సంబంధమైనటువంటి క్రియలను, శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలను మనము చంపివేయాలి. అంటే వాటిని మనము శ్రమ పెట్టాలి. ఆ శరీర సంబంధమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కార్యాలను మన జీవితంలో తుడిచివేయబడాలి అని అంటే వాటిని మనము శ్రమ పెట్టాలి. క్రీస్తు ఏ రీతిగా శ్రమపడి నా పాపముల కొరకు ఆయన భూమికిని ఆకాశమును మధ్యగా సిలువలో వ్రేలాడి తన శరీరమంతా నాగడి సాళ్ళ వలె దున్నబడి, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడి, మరి భయంకరమైనటువంటి పుడిగుద్దుల చేత గుద్దబడి, భయంకరమైనటువంటి ఆ శరీరమంతా రక్తసిక్తమైనటువంటి మాంసపు ముద్దగా చేయబడినంతగా ఆయన శ్రమపడ్డాడో, అట్టి మనస్సు నీకు నాకు ఉన్నప్పుడు, అట్టి మనస్సును నువ్వు కలిగి ఉన్నప్పుడు, నేను ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభువుతో జీవించాలి, ప్రభువుతో సహవాసము చేయాలి, ఆయనతో అంటగట్టబడినటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి ఆ తపన నీలో ఉన్నప్పుడు, అప్పుడు కదా మనం ఆ శరీరాన్ని నలగొట్టుకునేది. అప్పుడు కదా మనం ఆ శరీరాన్ని మరి శ్రమ పెట్టుకునేది. చాలా సందర్భాల్లో శ్రమ పెట్టుకోవడానికి మనం ఇష్టపడం. అందుకే శ్రమ అనుభవించాలి, ఆ శ్రమ మనము కలిగి ఉండాలి, శ్రమానుభవంలో మనము పాలు పొందాలని భక్తులు చెప్తా ఉన్నారు. ఆ శ్రమ ద్వారానే మన జీవితము మరి సుఖమయమవుతుంది. ఆ శ్రమ ద్వారానే మన జీవితంలో దైవ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకుంటాం. ఒక విత్తనము భూమిలో వేసినప్పుడు దానికి ఏ నొప్పి కలగకూడదు, అది అలాగే ఎలాగ వేసిన విత్తనము అలాగే ఉండాలి. కానీ నాకు మొక్క రావాలంటే ఏ రీతిగా వస్తుంది? ఏ విత్తనం అయితే భూమిలో పడుతుందో అది ఒక 3 రోజుల వరకు అది బాగా మగ్గి, అది బాగా మరి దాంట్లో చనిపోయి, దాంట్లో ఉన్నటువంటి ఆ విత్తనము చస్తే దాంట్లో ఉన్న జీవము చిన్నగా మొలకెత్తుచు పైకి వచ్చి భూమిని అంతవరకు దాన్ని కప్పివేసినటువంటి భూమి అంతటిని పగలగొట్టుకొని బయటకు వచ్చి ఒక పెద్ద కొమ్మగా మ్రానుగా మారి అనేక మందికి ఫలాలనిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము కూడా కొన్ని శరీర సంబంధమైనటువంటి విషయాలను, ఆ పాపభూయిష్టమైన కార్యాలను మనము శ్రమపరుచుకొని వాటిని దూరము చేసుకున్నప్పుడు ఆత్మీయముగా ఫలించగలుగుతాము. ఆ రీతిగా క్రీస్తు వలె ఉండుటకు ప్రయత్నము చెయ్యండి అనేటువంటి అద్భుతమైన విషయాలను పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. క్రింద చదవండి 3వ వచనము. ముందుకు వెళ్తున్నాను, త్వరలోనే ముగిస్తా. అటువలే మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలు. మనం ఎవరము? దేవుని ప్రజలం. అందుకే మొదటి అధ్యాయము
నుండి చివరి అధ్యాయం వరకు మీకు వివరణ ఇచ్చాను. మనము క్రీస్తు ద్వారా క్రీస్తులో పుట్టాము, క్రీస్తులో పెరుగుతున్నాము, క్రీస్తులో వృద్ధి పొందుచున్నాము. ఇప్పుడు పెద్ద అయినటువంటి మనము కాస్త విశ్వాసములో, భక్తిలో, వాక్య పరిజ్ఞానములో వర్ధిల్లుచున్నటువంటి మనము పోరాడే స్థితిలోనికి రావాలి. శ్రమలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడినటువంటి స్థితిలోనికి రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని చెప్తా ఉన్నాడు. ఇంతవరకు ఈ పాపభూయిష్టమైన కార్యాల లిస్ట్ అంతా చెప్తా ఉన్నాడు కదా, దాంట్లో మన జీవితం ఎలా ఉన్నదో, ఒకవేళ ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి విషయాలు, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు, వీటి అందు ఒకవేళ ఇంకా మన జీవితం కొనసాగుతున్నదేమో, ఒకవేళ అలాంటి స్వభావం, అలాంటి స్థితిగతులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనం ఏం చేయాలంటే శ్రమ పెట్టి పక్కకు పడేయాల. వాటిని పాతిపెట్టి ప్రభు కొరకు నిలబడడానికి మనము సిద్ధముగా ఉండాలి. ఇంతవరకు వాటిని ప్రభువును ఎరగక ముందు వాటన్నిటిని నెరవేర్చాం. ప్రభువును ఎరిగినటువంటి తర్వాత ప్రభువును సేవిస్తున్నటువంటి ఈ స్థితిగతుల్లో మరలా ఆ స్థితిలోనికి వెళ్ళడానికి, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు మనము వాళ్ళలాగా బ్రతకడానికి వీలు లేదు. మనము దేవుని సంబంధులం అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇంకా 4వ వచనంలో అంటాడు, ఒకవేళ మీరు అలాగున ఆ దుర్వ్యాపమం తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ, ఇంతవరకు మాతోనే ఉన్నారు, ఇంతవరకు మేము బార్ షాప్కి వెళ్తే బార్ షాప్కి వచ్చారు, మేము అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలకు వచ్చారు, అక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఈ రోజున ఏదో యేసు ప్రభు అంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, అసలు ఏ విషయాల్లో ఇలాంటి పాపము స్వభావంకు సంబంధించినటువంటి విషయాల్లో దేంట్లో పాలు పొందట్లేదు, వీళ్ళేమో పెద్ద నీతిమంతులు అన్నట్టుగా మనము వాళ్ళను అనుసరించి నడుచుకోవట్లేదు. కాబట్టి ఒకప్పుడు నడుచుకున్నాం, ఇప్పుడు నడుచుకోవట్లేదు కాబట్టి వాళ్ళ కోపం వచ్చి ఏం చేస్తారంటే దూషిస్తారు. ఏంటి మాకు ఈ కష్టమని మీరు బాధపడొద్దు, మీరు నిలబడాలి ప్రభువు కొరకు. అవే శ్రమలు. లోకములో నుండి శ్రమలు వస్తాయి, ఇంటిలో నుండి శ్రమలు వస్తాయి, బయట నుండి అనేక విధములుగా అపవాది శోధిస్తూ ఉంటాడు. అందుకే తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునా, ఎక్కడ వల వేద్దామా, మందిరానికి వెళ్దామంటే ఏదో ఒక ఆటంకం. ఈ రోజున చాలామంది మా సంఘం నుండి వచ్చేవాళ్ళే కొన్ని పెళ్ళిళ్ళు, కొంతమంది సగం మంది చావుకు వెళ్ళిపోయారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, కొన్ని ఆటంకాలు, శ్రమలను దేవుని భక్తులమైనటువంటి మన ముందుకి అపవాది తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అప్పుడు నువ్వు నీ జీవితం ఆగకూడదు అక్కడ. అయ్యో నాకు కష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది, నాకు అపాయము కలిగింది, నాకు నిందలు వచ్చినాయి, అవమానము కలిగింది అని నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు. ఆ శ్రమల మధ్యలో నుండి, అలనాడు ఎర్ర సముద్రంలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా ముందుకు నడిపించాడో, ఈ శ్రమల సందర్భంలో కూడా నువ్వు ముందుకు సాగే విశ్వాసిగా ఉండాలని దేవుడు నీ జీవితంలో ఆ జీవితం ఆ రీతిగా ఉండాలని నీ జీవితంలో నుండి ఆశిస్తున్నాడని ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఆ రీతిగా పాపపు స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు స్వభావములోనికి వచ్చారు. ఇప్పుడు క్రీస్తు మనసు కూడా మీలోనికి రావాలా. క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు, ఇప్పుడు నీవు నీ కొరకు శ్రమపడు. నువ్వు ఆత్మీయంగా బాగుండడానికి, ఆత్మీయంగా వర్ధిల్లడానికి, నీవు నీ కుటుంబము దేవుని కృపలో మీ జీవితాలు సార్థకము చేయబడడానికి బలపడండి. చక్కగా మీరు శ్రమలను అనుభవించండి, ఆహ్వానించండి, వాటి మధ్యలో ముందుకు సాగండి అంటూ అద్భుతమైన విషయాలను చెప్తూ ఈ 5-6 వచనాల్లో చెప్తాడు. ఒకవేళ అలాంటి స్థితి ఉన్నట్లయితే మృతులకును సజీవులకు తీర్పు తీర్చే దేవునికి వాళ్ళు లెక్క అప్పచెప్తారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టు. నీవు అందుకని యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తామని చెప్పినట్లుగా. ప్రేమణ దొంబర కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనము వెనక వైపు చూస్తాము, లోతు భార్యలాగా వెనక వైపు చూస్తాం.
చాలా సందర్భాల్లో పక్కకు చూస్తాం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. ఈ రీతిగా మనం ఉండుటకు వీలు లేదు. ప్రభువులో ముందుకు సాగాలి. శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, ఆ శ్రమలలో నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగగలవో అప్పుడే నా తరువాత నీ జీవితం ఆశీర్వాదకరముగా మలచబడి దేవునికి మహిమ వస్తుంది. రెండు జరుగుతాయి. శ్రమల్లో మనం సంతోషంగా ముందుకు సాగినప్పుడు, శ్రమలను అనుభవించినప్పుడు మన శరీరాలను దేవునికి ఆయాసకరమైనటువంటి, మన శరీరములో దేవునికి ఆయాసకరమైనటువంటి పాపభూయిష్టమైన కార్యాలను మనము శ్రమ పెట్టుకొని నలుపుకొని బ్రతికినప్పుడు మన జీవితాలకు ఆశీర్వాదం, ప్రభువుకు మహిమ రెండు కలుగుతాయి. కాబట్టి ఆ రీతిగా ఆ విషయాలను చెప్తూ అంటాడు. మరలా 7వ వచనం నుండి చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇవన్నీ చెప్తూ, అయ్యా ఇంతవరకు మీరు అన్యజనుల మధ్యలో ఉన్నారు, ఒక్కసారిగా అన్యజనుల మధ్యలో నుండి ప్రభువే మాకు కావాలని మీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును, కలువరి శిలువలో వేలాడిన క్రీస్తు వైపు చూసి మీ జీవితాలను ఆయనకు అప్పగించుకొని సంఘముగా చేర్చబడ్డారు, ప్రభువును నమ్ముకున్నారు. ఇప్పుడు లోకములో నుండి శ్రమలు వస్తాయి, అన్యజనులు మిమ్మల్ని దూషిస్తారు, నానా మాటలు అంటూ ఉంటారు. అయితే మీరు ఈ శ్రమల మధ్యలో భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు మీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు క్రీస్తు నీ కొరకు చేసిన ఆ కలువరి సిలువలో చేసిన సిలువ యాగము నీకు గుర్తుకు రావాలి. ఆయన వైపు చూడండి. ఆ సిలువ యాగమును, ఆయన శ్రమలను మీరు గుర్తు చేసుకోండి. ఆ శ్రమల ముందు నీకు వచ్చే శ్రమలన్నీ ఎంత, అవేం చేస్తాయి? కాబట్టి శ్రమలో భయపడొద్దు. అయితే వాటి మధ్యలో మీరు ముందుకు సాగుచు ఈ విషయాలను మీరు కలిగి ముందుకు వెళ్ళండి అంటూ ఒక ప్రాముఖ్యమైన 5 విషయాలు చెప్తాడు. మొదటిది స్వస్థ బుద్ధి గలవారై, రెండవది ప్రార్థనలు చేయుచు మెలకువగా ఉండండి, మూడవది 8వ వచనములో మిక్కటమైన ప్రేమ గలవారై, ప్రేమ కలిగి ఉండండి. 9వ వచనములో ఆతిథ్యము చేయండి, సనుకోకుండా, ఒకరి మీద ఒకరు విభేదములు పెట్టుకోకుండా, ఒకరిని ఒకరు అనుకోకుండా ఆతిథ్యము చేయ నేర్చుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి అని చెప్తూ చివరిగా 10వ వచనంలో అంటాడు, ఉపచారము చేయండి, ఒకరికొకరు నమ్మకత్వము కలిగి దేవుని గృహములో ఉన్నటువంటి ఒక మంచి గృహ నిర్వాహకుని వలె నమ్మకత్వము కలిగి ఒకరికొకరు ఉపచారము చేయండి, పరిచర్య చేసుకోండి, సహాయ సహకారాలు చేసుకోండి. ఇది క్రైస్తవ జీవితం. ఇలాగున మన జీవితాలు ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ఎన్ని శ్రమలైనా నువ్వు తట్టుకొని నిలబడగలుగుతావు అని అద్భుతమైనటువంటి విషయాలను వివరిస్తూ ఇదిగో 11వ వచనంలో అంటాడు, చివరిగా మీ జీవితం ఎలా ఉండాలంటే నువ్వు ఏది చెప్పినా దేవుని గురించే చెప్పాలా, నువ్వు ఏది చేసినా ప్రభు కొరకే చేయాలా. నువ్వు ఏది చేసినా, ఏది చెప్పినా, ఎలా జీవించినా నీ జీవితం ద్వారా దేవునికే మహిమ రావాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడినా దేవునికే మహిమ రావాలా. నువ్వు ఎలాగున్నా, తర్వాత అంటాడు నువ్వు అన్నిటిలోనూ చదవండి, 11వ వచనం ఒకసారి చదవండి. నువ్వు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలను. యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములు ఆయనకుండును గాక. బా, నువ్వు ఏది చేస్తావో చేయి. నువ్వు మాట్లాడినావా ప్రభువుకు మహిమ వచ్చేటట్టు మాట్లాడు. నువ్వు లోకంలో మంచి నడవడిక కలిగి ఉండాలనుకుంటున్నావా, ప్రభువుకు మహిమ రావాలని జీవిత విధానము ద్వారా ఇంతవరకు పెద్దలు మంచి సాక్ష్యాలు చెప్పారు. అది వారి గొప్పతనము కొరకు కాదు, వాళ్ళు చెప్పుకున్నది ప్రభువుకు మహిమ రావాలని. ప్రభువుకు ఎన్నో అనుభవాలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళ మధ్యలో నుండి
దేవుడు వారిని రోజున నిలబెట్టుకున్నాడు తనకు సాక్షులుగా. ఆ శ్రమల సంద్రములో నుండి కొట్టుకొచ్చిన వారే. ప్రేమన దేవుని బిడ్డలారా, మనకు కూడా అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం ప్రభు దగ్గరికి ఊరికే రాలేము కదా. ఎన్నో శ్రమల సంద్రములలో నుండి, ఎన్నో పరిస్థితుల్లో నుండి కొట్టుకొచ్చి ప్రభు దగ్గర ఈ గడ్డకు పడినటువంటి వారమే, ప్రభు దగ్గర సేద తీరుతున్నటువంటి వారమే. ఇప్పుడు వచ్చే శ్రమలు ఎంతటివండి? ఆ శ్రమలను నువ్వు ఏ రీతిగా తట్టుకొని నిలబడాలంటే ఇదిగో ఈ 5 లక్షణాలను నీవు నీ హృదయంలో పెట్టుకో. ఆ శ్రమలు కనబడవు, ప్రభువు కనబడతాడు. ఈ 5 లక్షణాలు ప్రభువు చూపించాడు. మనకంటే ఎక్కువగా ఆయన శ్రమపరచబడ్డాడు గనుక జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏది చేసినా, నువ్వు ఏది మాట్లాడినా, నువ్వు ఏది చేసినా, ఒకవేళ నువ్వు ఉపచారం చేస్తే, ఏదైనా పరిచర్య చేస్తే, ఏదన్నా దేవుడికి ఇస్తే, నీ సామర్థ్యం కొలది నువ్వు ఏది చేసినా ప్రభువుకు మహిమ రావాలా. నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లుగా నువ్వు జీవించు. అది క్రైస్తవ జీవితం, అది దేవుని బిడ్డల లక్షణం అని ఈ మాటలు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు మన కొరకు శ్రమ పడినట్లుగా మనము కూడా శ్రమలు అనుభవించడానికి భయపడొద్దు, ఆహ్వానించాలా. ఆ శ్రమలలో నుండి తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు మన పక్షమున ఉన్నాడు. కాబట్టి మనం భయపడకుండా, ఇదిగో ఈ శ్రమల మధ్యలో మనం ఎలా ఉండాలంటే, అన్యజనుల మధ్యలో, ఈ లోకములో, ఈ అపవాది వలవేస్తున్నటువంటి పరిస్థితుల మధ్యలో మనము ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మొదటిది స్వస్థ బుద్ధి. మంచి బుద్ధి మనము కలిగి ఉండాలి. మన బుద్ధిలో మరి ఏ విధమైనటువంటి మార్పులు ఉండొద్దు, చెడ్డ బుద్ధి ఉండొద్దు. మంచి స్వభావము, మంచి బుద్ధి కలిగిన వారమై ఉండాలి. ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ప్రేమను పంచే, ప్రేమ కలిగిన వ్యక్తులముగా మనము జీవించాలి. ఆతిథ్యము చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. తర్వాత ఉపచారము, మంచి నమ్మకత్వము కలిగి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేటటువంటి స్థితిలో, ఈ అన్యోన్యతగా స్థితిగతులను మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజంగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిజంగా మన జీవితాలను ఘనపరుస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నువ్వు నిలబడగలుగుతావు. దేవుడు కూడా నీ పక్షానుండి మన చివరి శ్వాస విడిచేంత వరకు, ఆయన రాకడ వరకు నిలబెట్టుకొని తిరిగి తన మహిమలో మనల్ని నిలబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు శ్రమపడిన రీతిగా నీవు శ్రమపడుటకు నీవు ఈ రోజున తీర్మానము చేసుకోవాలి. ఆయన నీ కొరకు శ్రమపడ్డాడు. మనము మన కొరకే, మన జీవితం, ఆత్మీయ జీవితం బాగుండాలని మనము శ్రమపడాలి. అప్పుడే ఈ 5 లక్షణాలను కలిగి ఇంకా మనం ముందుకెళ్తున్నప్పుడే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అదే నిజమైన క్రైస్తవ జీవితం. అట్టి జీవితము దేవుడు మీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. విన్న వాక్యమును ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆశతో దేవుని సన్నిధికి వచ్చారు. ఆయా ప్రాంతాల నుండి మీ పనిపాటులను పక్కన పెట్టి, మీకున్న అనేక కార్యకలాపాలను పక్కన పెట్టి వచ్చారు. దేవుని సన్నిధికి మించిన ఆనందము, సంతోషము ఇంకెక్కడ లేదు కదా. వచ్చిన మీరందరూ కొద్ది మాటలు విన్నారు. ఇంతవరకు ప్రభు మిమ్మల్ని దర్శించి ఉంటుండగా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునండి. క్రీస్తు నీ కొరకు శ్రమ పడ్డాడు. క్రీస్తు నీ కొరకు శ్రమ పడ్డాడు అనేటటువంటి విషయము నువ్వు గుర్తించగలిగితే
ఆయన శ్రమలతో పోల్చుకుంటే ఈ రోజున నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, ఆటంకాలకు, అవరోధాలకు, శ్రమలు, నిందల, అవమానములకు నువ్వు భయపడవు. సహోదరి సహోదరులారా, ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. శ్రమ పడుటకు నువ్వు సిద్ధముగా ఉన్నావా? కష్టాలను అనుభవించుటకు సిద్ధముగా ఉన్నావా? చాలా సందర్భాల్లో మన కోరికలను మనము అదుపులో పెట్టుకోలేకపోతూ ఉన్నాం. చెడు సహవాసాన్ని, చెడు కార్యాలను మన జీవితంలో నుండి పారద్రోలలేక ఉన్నాం. అయితే దేవుడి రోజున మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. అవునండి, ఇంతవరకు నేను లోకానుసారంగా నడుచుకున్నాను, లోకం వెంబడి వెళ్ళాను, అన్యజనుల వలె నేను దేవుని దగ్గరికి వచ్చి నమ్మి బాప్తిస్వం తీసుకొని మందిరానికి వచ్చేవాడనైనా, మందిరానికి వచ్చే దాననైనా చాలాసార్లు మరలా లోకంలో కలిసిపోయి బ్రతికాను. ఇక నుండి నేను అలాగున జీవించను. క్రీస్తు నా కొరకు ఏ రీతిగా శ్రమ పొందాడు, నేను కూడా ప్రభు కొరకు, ప్రభువును బట్టి నా శరీర విషయంలో శ్రమ పొంది ఇదిగో దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తాను. దేవుని ఇష్టానుసారముగా క్రీస్తుకు, యేసయ్యకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను. యేసయ్యకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను. స్వస్థ బుద్ధి కలిగి జీవిస్తాను. ప్రార్థనలో వర్ధిల్లుతాను. ప్రేమ కలిగి జీవిస్తాను. ఆతిథ్యము చేయుటలో ముందుంటాను. నమ్మకత్వము కలిగి పరిచర్య చేసే విషయములో, ఇతరులకు సహాయ సహకారాలు అందించే విషయములో నేను ముందుంటానని ఒక తీర్మానము చేసుకోండి. నేను ఏది చేసినా ప్రభువుకు మహిమ వచ్చేటట్లుగా నా మాట ద్వారా, నా జీవితం ద్వారా, నా క్రియల ద్వారా, నా జీవిత పర్యంతము ప్రభువుకు మహిమ వచ్చే విధంగా నేను బ్రతుకుతాను అని ఎవరైతే తీర్మానము చేసుకుంటున్నారో అలాంటి జీవితాలను దేవుడి రోజున దీవించబడుతున్నాడు. అట్టి మనసును దేవుడు, అట్టి వ్యక్తులను, అట్టి భక్తిని, అట్టి మీ జీవితాన్ని దేవుడు అంగీకరించనంటున్నాడు. కాబట్టి ప్రేమతో బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానముతో ఇక్కడ నుండి వెళ్ళండి. ఎంతో ప్రయాసపడి దైవదాసులు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటుండగా మనం ఎవరము ఊరికే రాలేదు, అకస్మాత్తుగా అనుకోకుండా రాలేదు. ఇది దేవుడు ఈ రోజును నీ కొరకు నిర్ణయించాడు. ఈ స్థలములో నీవు ఉండాలని, నీ జీవితం మార్చబడుటకే, నీవు కూడా ప్రభుతో పాటు శ్రమలు అనుభవించటకే కాబోలు, నీ జీవితం మార్చబడడానికే కాబోలు ఇక్కడికి నడిపించాడు ప్రభువు. కాబట్టి ప్రభువా, నేను ఇలా జీవిస్తాను, నాకు సహాయం చేయండి. ఇంతవరకు నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతికాను, లోక మర్యాద చొప్పున నేను నడుచుకున్నాను. ఇక నుండి అలాగున జీవించనయ్యా, నీకిష్టమైనట్లుగా బ్రతకడానికి, నీ చిత్తానుసారంగా నేను జీవించడానికి, నీకు మహిమ వచ్చే విధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయండి అయ్యా. నాలో స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి దయచేయండి. ప్రార్థన జీవితము దయచేయండి. ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఆతిథ్యము చేయుటలో ముందుండే కృపను దయచేయండి. సంఘములో, ఇంటిలో, అన్ని విషయాల్లో, అన్ని రంగాలలో నేను మంచి గృహ నిర్వాహకుడుగా, నమ్మకత్వము కలిగి, సహాయము చేసి, సహాయ సహకారాలు అందించే విషయంలో ముందుండే కృపను నాకు దయచేయండి అంటూ వేడుకుంటూ ప్రభు సన్నిధిలో ఒక తీర్మానము చేసుకొని వెళ్ళండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించగలడు. ప్రార్థన చేద్దాం. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానము చేస్తున్నారు. ప్రార్థించదాము. పెద్దలు మన మధ్యలో ఉన్నటువంటి లూకాయ సార్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.
మన ప్రభు అయిన సంఘ కాపర్లకు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామంలో వందనాలు తెలుపుకుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మరియు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ప్రభునామాన్ని గణపరుచుకున్నాం. దైవజనుడు చెప్పిన అమూల్యమైన జీవమైన మాటలు నేను ఒక 5 నిమిషాలు వివరించి ప్రార్థనలకు పోతాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో 3 దినాల ప్రసంగంలో ఆయన బోధించిన బోధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అదే ఆత్మను అపోస్తులైన పౌలు రోమా సంఘానికి వివరిస్తాడు. 8వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే శరీర సంబంధమైన స్థితిగతులు మరణానికి, ఆత్మ సంబంధమైనది జీవానికి అని తెలియపరుస్తాడు. అయితే ఈ యొక్క ఉపవాస ధ్యానంలో మనము శరీర సంబంధమైన క్రియలు, కొలసీలకు రాసిన పత్రిక తీయండి, ఒక మాట చెప్పేసి ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును